మిత్రపక్షుల ఐక్యత మిత్రపక్షుల ఐక్యత వదిలాలి గడ్డ సుబ్రహ్మణ్య గారి నాయకత్వం వదిలాలి గడ్డ సుబ్రహ్మణ్య గారి నాయకత్వం వంగరం గుర్తుకే వంగరం గుర్తుకే హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి రావణపేట మండలం ఇంద్రపాల నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో మిత్రపక్షాలు బలపరిచిన అభ్యర్థి గర్దాసు విక్రమ్ గారు మనతో ఉన్నారు. గెలిచిన తర్వాత సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ ఇంద్రపాల నగర్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకున్నారో వారిని తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు ఇంద్రపాల నగర్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకు మీరు ముందుకు వస్తున్నారు, ఏమేమి హామీలు ఇస్తున్నారు ప్రజలకి? మేము ఇంద్రపాల నగరం గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలని గత 2 నుండి 3 సంవత్సరాల నుంచి గ్రామంలో అన్ని వార్డులు పర్యటన చేసి ఒక్కొక్క వార్డుకు ఒక్కొక్క ప్రణాళిక చేసుకొని ఆ ప్రణాళికనే నేను ఎలక్షన్లు మేనిఫెస్టోలో కూడా ఆ ప్రణాళికనే పెట్టుకొని గ్రామ ప్రజలని ఓట్లు అడగడానికి వెళ్తున్నా. 12 వార్డులకు సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. అదేవిధంగా గ్రామం సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. రైతులకు సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. విద్యార్థులకు సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఆరోగ్యం సంబంధించి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. ఇవన్నీ కార్యక్రమాలు నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా చేస్తాననే నమ్మకంతో ప్రజలందరూ నన్ను దీవించి ఓట్లాడడానికి ఏ గడప తట్టినా ఖచ్చితంగా ఇంద్రపాల నగరం గ్రామానికి ఒక యువ నాయకుడు కావాలి, ఎక్కడో హైదరాబాద్లో ఉండి పాలన చేసే నాయకుడు కాకుండా 24 గంటలు అందుబాటులో ఉండి గ్రామానికి సేవలు అందించే నాయకుడు కావాలని నాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఓకే సార్, మీ ప్రణాళిక ఏముంది అంటే మీరు ప్రవేశపెట్టిన ఏదైతే మేనిఫెస్టో ఉందో వార్డు మెంబర్లకు కానీ వైద్యానికి కానీ విద్యకు ఎట్లాంటి మార్పులు తీసుకురాబోతున్నాయి అంటారు? నేను గ్రామాన్ని ఏంటంటే నాకు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలని ఏంటంటే గత 60 సంవత్సరాలుగా గ్రామాన్ని సర్పంచులు చేస్తున్నారు అయిపోతుంది. ఒక యువకునిగా అయితేనే ఈ గ్రామానికి ముందు నుండి నడిపిస్తాడని నమ్మకంతో నేను ఒక మేనిఫెస్టో అందరి సమక్షంలో గ్రామస్తులు అందరి సమక్షంలో రిలీజ్ చేశాను. విద్యకు సంబంధించి గ్రామంలో పెద్ద 7 ఎకరాల ప్రభుత్వ స్కూల్ ఉంది, కానీ దాంట్లో ఉండేది మాత్రం 110 మంది. దాన్ని మొత్తం హైదరాబాద్ కూలీ రైతులు ఇక్కడ ఉంది, మొత్తం కూలీ చేసుకుని బతుకునే రైతులే వేలకు ఫీజులు చెల్లించి పట్టణ కేంద్రాలలో మండల కేంద్రాల్లో చదువుతారు. అలా కాకుండా అన్ని వసతులు ఉన్న ఇంద్రపాల నగరంలోనే విద్యార్థులందరూ చదువుకునేలాగా సకల ఏర్పాట్లు చేస్తానని హామీ ఇస్తున్నాను. వైద్యం సంబంధించి దాదాపు 7 నుంచి 8 వేల జనాభా ఉంటుంది, కానీ ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ చిన్న హాస్పిటల్ ఉంది పిహెచ్సి, దాంట్లో ఎప్పుడు డాక్టర్లు అందుబాటులో ఉండరు. ఖచ్చితంగా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తోటి మెరుగైన వైద్యం అందించాలని వైద్యం సంబంధించి ఒక ప్రణాళిక చేసుకున్నాను. ఇంద్రపాల నగరం గ్రామంలో 90 నుంచి 95% మొత్తం రైతు కుటుంబాలే. ఇక్కడ వ్యవసాయం పైన ఆధారపడి జీవించే కుటుంబాలే ఉన్నాయి. వాళ్లకు రైతులకు సంబంధించి ఈ చెరువుకు సంబంధించి మాది 1200 ఎకరాల విస్తీర్ణం చెరువు, దానికి ఎలాంటి వసతులు లేవు, తూములు రిపేర్లు లేవు. ఆ తూములు రిపేర్లు లేక తూములలో రైతులు తూములు తీయాలన్నప్పుడు ఇబ్బంది, చనిపోయిన దాఖలు ఉన్నాయి. ఆ తూములు రిపేర్ చేసుకొని రైతులకు పొలాలకు వెళ్ళే బాటలు రిపేర్లు చేసుకొని రైతులకు సంబంధించి పండించిన పంటను ధాన్యం ఎక్కడైతే అమ్ముకోవాలంటే 1 ఎకరం ల్యాండ్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ 100 ఎకరాలు ఉంది, కానీ 1 ఎకరం ల్యాండ్ కూడా రైతులకు అందుబాటులో లేదు. అలాంటి సమయంలో ఇప్పుడు ప్రస్తుతమే మేము ఒక 10 ఎకరాల ల్యాండ్ నా సొంతంగా రైతులకు అందుబాటులో ఇచ్చి ఒడ్లు మార్కెటింగ్ చేసుకోవడానికి సదుపాయం కల్పించిన. అలా కాకుండా ప్రత్యేకంగా ఎప్పుడు ఇంద్రపాల నగరానికి ఒక మార్కెట్ యార్డు, ప్రత్యేకంగా సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు చేసి రైతులందరూ ఇక్కడనే అమ్ముకునే విధంగా ఏర్పాట్లు చేస్తాను. అదేవిధంగా వృద్ధులకు వితంతులకు సంబంధించి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ల విషయంలో కానీ వివిధ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమాలు కానీ పేదవారికి కానీ వాళ్ళకు కూడా ఒక ఎజెండా తీసుకున్నా. వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఎప్పుడైనా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నానికి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసుకున్నాను. ఓకే సార్, ఈ ఇంద్రపాల నగర్ ఈ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చాలా ప్రమాదకరంగా ఉందంటున్నారు, బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయంట, దీనికి మార్గం ఏమన్నా ఉన్నదా? దీనికి ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు తీసుకెళ్ళినాము. ఇక్కడ బస్సు యాక్సిడెంట్ అయ్యి గతంలో అయింది. ప్రతి 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి ఈ రోడ్డు పైన ఎవరో ఒకరు మరణిస్తేనే ఊరు. మా ఇంద్రపాల నగరం దాదాపు ఈ ఏరియాలో ఎవరో ఒక ప్రతి ఊరు నుంచి ఒక ఇంద్రపాల నగరంలో ఒక ఆయన చనిపోయిన పేర్లే ఉన్నాయి. ఎక్కడ వెళ్ళినా ఈ భువనగిరి చిట్యాల రహదారి మాత్రం ఇక్కడ పెద్ద వెహికల్స్ వెళ్తుండే, పెద్ద వెహికల్స్ వెళ్తుండే, రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డు ఉంది.
చాలా ఇబ్బందులు. పొద్దున లేచేసరికి ఏదో ఒక న్యూస్ వింటాం. ఇక్కడ పొద్దున లేచేసరికి ఇక్కడ యాక్సిడెంట్ అయింది, ఇక్కడ బర్రెలు చచ్చిపోయినాయి, ఇక్కడ మనుషులు చచ్చిపోయినాయి, ఇక్కడ లారీ యాక్సిడెంట్ అయింది, ఏదో ఒక ఉంటాం. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఖచ్చితంగా 4 లైన్ల రహదారిగా నిర్మించడానికి ప్రభుత్వంతో, నా గ్రామ ప్రజల సహకారంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా కొట్లాడి ఆ 4 లైన్ల రహదారి కూడా ప్రణాళిక చేసుకున్నాం. ఓకే సార్, ఇక్కడ ఉన్న చెరువు కూడా కబ్జాకు గురైందని అంటున్నారు సార్, ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? దాని తర్వాత మీరు ఏం చేయగలుగుతారు? ఇప్పుడు చెరువు అంటే ప్రభుత్వం దృష్టిలో ఉందంటే అది 1200 ఎకరాలు. గతంలో మిషన్ కాకతీయ కింద శాంక్షన్ చేసినప్పుడు మార్కింగ్లు కూడా చేశారు. ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మార్కింగ్స్ కూడా చేశారు. చెరువుకు సంబంధించి రైతులు కొంతమంది పక్కల పొలాలు చేసిరని అంటారు. వాళ్ళు వినియోగం లేని అనవసరంగా చెరువుని మట్టి పోయి కాకుండా చెరువు ఎండినప్పుడు పండించుకుంటున్న రైతులు వాళ్ళు చెరువు ఎండినప్పుడు పండించుకుంటారు, చెరువు నిండినప్పుడు వాళ్ళు పొలాలు వదిలేసే పరిస్థితి ఉంది. దానికి విషయంలో మేము ఎలాంటి చేయాలనుకుంటున్నాం. ఓకే సార్, మీ ప్రణాళికలో ఉందో లేదో కానీ కోతులు కుక్కలు పెడితే బాగా ఉంది. ఇక్కడ ఉన్న మహిళలు కానీ రైతులు కానీ మా దృష్టికి తీసుకొచ్చారు. నువ్వు గెలిచిన తర్వాత ఫస్ట్ హామీగా అది నెరవేరుస్తావని ప్రజలకు మాట ఇవ్వమంటున్నారు. ఖచ్చితంగా అండి. కోతుల సమస్య అంటే ప్రతి గ్రామంలో ఉంది. గతంలో కూడా చేసిరు, అది పూర్తిగా నెరవేరలేకపోయింది. గ్రామస్తులు అందరి సహకారంతో, అన్ని కుల సంఘాలు రైతుల సహకారంతో ఒక ప్రణాళిక చేసుకొని ఏ విధంగా అయితే ఈ కోతుల నుంచి కుక్కల నుంచి బెడద ఏ విధంగా అయితే నివారించుకోవచ్చో దానికి ఒక ప్రణాళిక చేసుకొని అందరి సమక్షంలో తీర్మానం చేసుకొని ఏ విధంగా అయితే ఈ కోతుల కుక్కల బెడద నుంచి తప్పించుకోవాలో దానికి ఒక ప్రణాళిక కూడా చేసుకుంటాం. ఓకే సార్, ఇక్కడ విలేజ్ కాబట్టి రైతులు భూములు అంటే గెట్ల దగ్గర పంచాయతీలు, ఇళ్ల దగ్గర పంచాయతీలు అయితే ఉంటాయి. అవి కాకుండా మీరు ఎలా చైతన్యం తీసుకొస్తారో వాటికి ఎలాంటి మార్గం ఏర్పాటు చేస్తారు సార్? మేము ఏ విధమైన రైతుల పంచాయతీ కానీ, ఇండ్ల దగ్గర పంచాయతీలు అయినా, కులాల పంచాయతీ అయినా కానీ ఎక్కడి లేకుండా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఎవరైనా మా పార్టీ ఆ పార్టీ వాళ్ళు కాకుండా ఎవరైనా సామరస్యంగా ప్రతి ఒక్క సమస్యను సామరస్యంగా పరిష్కరించి న్యాయబద్ధంగా ఎవరికైతే న్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయబద్ధంగా కొట్లాడటానికి గెలిసే వరకే ఈరోజు ఎలక్షన్స్ వరకే పార్టీలు, తర్వాతకి గ్రామ ప్రజలందరూ నా కుటుంబ సభ్యులనే భావించి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని మనం చేస్తున్నాం. ఓకే సార్, ఈ ఇంద్రపాల నగర్కు నూతన మార్పు రాబోతుంది అనుకోవచ్చా మీరు గెలిస్తే? 100% అండి. నువ్వు యువ నాయకునిగా నాకు రైతుల మద్దతు ఇస్తున్నారు, మహిళలు మద్దతు ఇస్తున్నారు, విద్యార్థులు మద్దతు ఇస్తున్నారు. యువకులైతే హైదరాబాద్ నుంచి వివిధ పట్టణాలలో యువకులు మాత్రం మన ఇంద్రపాల నగరం చరిత్ర గల ఊరు, మన చరిత్ర ఏందో చరిత్ర లెక్కనే ఉండాలి, మీ పాలన మీ చేతిలో అయితేనే గ్రామం బాగుపడుతుందని చెప్పేసి ప్రత్యేకంగా నాకు మద్దతు తెలుపుతూ ప్రత్యేకంగా ఉద్యోగాలు కూడా 4 రోజులు సెలవు పెట్టుకొని నాకు మద్దతుగా స్వచ్ఛందంగా వచ్చి నాకు విజయానికి అంకితం చేయడానికి ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. ఓకే సార్, మొదటి విడత ఈరోజు క్లోజ్ అవుతుంది, మీది రెండో విడత. మీ గుర్తు ఏంటిది? మీకు ఏ గుర్తు మీద ఓటేయాలి ఇక్కడ ఓటర్లు? ఇంద్రపాల నగర గ్రామ ప్రజలకు తెలియచేయదంటే ఈ గ్రామ మార్పు కోసం ఈ యొక్క యువకునిగా, విద్యావంతునిగా, రైతు బిడ్డగా మీ అందరినీ వేడుకునేది ఏంటంటే నా బ్యాలెట్ పేపర్లో 1వ నెంబర్ ఉంగరం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించి మీ గ్రామానికి నాకు సేవ చేసే భాగ్యం కలిగించాలని వేడుకుంటున్నాను. ఓకే రైట్, చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.